सर, कचरा रोडों पे पड़ा हुआ है, महीने तक नहीं हो रहा है, और न्यूज़पेपर वाले आर्टिकल बनाते ये कचरा देखो कैसा है, व्हाट इज द कॉर्पोरेटर, व्हाट इज द एमएलए डूइंग। तब एमएलए जाके कचरा उठाएगा, क्या करना चाहिए सर, किसकी जिम्मेदारी है सर? सही बात बोले। ये कहाँ बोले वहां मैं देखता हूँ रोडों पे जब जाते, आजकल क्या है जब ఆఫీస్ కు జారే నా లోగా ఎప్పుడైతే ఆఫీస్ కి వెళ్తున్నారో చాలా మేజర్ ఇష్యూ ఈ వీడియోని మీరు వైరల్ చేయాలి అందరూ ఒకళ్ళు షేర్ చేయాలి మీ అందరి ఆరోగ్యం పైన ఉన్న ఇష్యూ ఇది అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది కాదు ఉన్న 119 ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇలా సివిక్ ఇష్యూ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదండి అసెంబ్లీలో చిన్న విషయాలు చెత్త విషయాలు కుక్కల విషయాలు పావురాళ్ళ విషయాలు నిజంగా మానవ జీవితంలో హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఇవన్నీ ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్న విషయాలండి ప్రతిరోజు ఒక కామన్ మ్యాన్ ని ఇబ్బంది పెట్టి పరేషాన్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి దాని గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు చాలా గ్రేట్ అది ఏ ఎమ్మెల్యే కూడా డీలిమిటేషన్ పై మరియు ఇలాంటి ప్రాబ్లమ్స్ పై ఎప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు ఐ లైక్ ఇట్ J24 న్యూస్ లో ఈ వీడియోస్ చూపించడం ఏమంటే సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ who has spoken about the public issues in the assembly. అసెంబ్లీలో కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోకుండా పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు సో ఈ ఇష్యూ పై సో ట్రాఫిక్ ఇది నేను ఇప్పుడు చెప్తున్నది ఏమంటే చెత్త విషయం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు కదా ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక రొటీన్ అలవాటుగా మారిపోయింది వాళ్ళు ఇంటి నుంచి బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతిరోజు రొటీన్ బాయ్ కచరాలో ఇది లగేజ్ ఉంటుంది కదా లగేజ్ పిన్ కి అది ఏం చేస్తారంటే ఒక చెత్త బ్యాగ్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా చెత్త కుండి ఉండదు ఏముండదు ఎక్కడో థర్డ్ మనీ పడేస్తారు ఆడ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు అదే చెత్త వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని వచ్చి మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి ముందు పడేస్తే ఎలా ఉంటుంది అది కూడా ఆలోచించాలి तो ऐसा रोज जैसा घर से ऑफिस को जाते या काम को जाते बिजनेस को जाते जो भी अपने अपने जिंदगी में अपने कामों में रहते तो घर से जाते जब गाड़ी स्टार्ट करते जब रूटीन आदत हो गई कचरा भी साथ में लेके जाते कहीं भी 2-4 कचरे के कवरान दिखे तो वहां कचरा फेंक देते चले जाते आप फर्ज करो अगर कोई भी ऐसी चीज आप जो घर में रह रहे वो घर में वाला आके वो आप जो भी घर में रह रहे रोड पे जाने वाला आके आपके घर के सामने वो कचरे की थैली फेंक दिए तो कैसा फील होते आप तो रोड पे जाने वालों को ट्रैफिक डिस्टर्बेंस पहले उसकी बदबू से डिस्टर्बेंस पहले फिर बीमारियां फैलते उसके बाद फिर वो जिधर कचरा डाल ले उसके अतराफ जितने भी दुकाना रहते किराना स्टोर रह सकता मिल्क बूथ्स रह सकते होटल्स रह सकते वाटर प्लांट्स रह सकते कुछ भी रह सकते कितने डिजीजेस फैलते उससे तो अल्लाहपुर में भी ऐसी से अपन अल्लाहपुर से जब हाईटेक सिटी जाते तो फ्रेंड्स कॉलोनी जाने का ब्रिज है छोटा इधर तरफ रहते रोज कचरा डाल देते उसके बाद अय्यप्पा सोसाइटी में उसके बाद पर्वत नगर में सर्वे नंबर 18 के पास लेकिन अल्लाहपुर में कुछ भी इश्यू बोले तो अकबर साहब तो सही बोल रहे क्या एमएलए आके कचरा उठाता कॉर्पोरेटर आके उठाता क्या बोले तो ये दोनों से अलग हमारे पास एक ऐसा सिस्टम है एमएलए साहब कि हमारे पास डीसी साहब फोन नहीं उठाते जोनल कमिश्नर साहब फोन नहीं उठाते ऑफिसर साहब फोन नहीं उठाते ये सिचुएशन होगी कुकटपल्ली कॉन्स्टिट्यूंसी की సో ఐసే ఇష్యూస్ तो कचरे के बारे में भी చెత్త గురించి కూడా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో మాట్లాడారు సో ఇవి ఈ రోజు J24 న్యూస్ లోని వార్తలు చూస్తూనే ఉండండి J24 న్యూస్ థాంక్యూ